ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి ఆశలను రాజకీయాలకు వాడుకుంటోందని సాయిరాం సోమిరెడ్డి మండిపడ్డారు. జిల్లాల్లో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే టెక్నికల్ కారణాలు చూపించి నిధులు ఆపడం సరికాదన్నారు. పెండింగ్ లో ఉన్న 33 కోట్ల రూపాయల బిల్లులతో పాటు గత ప్రభుత్వ గృహలక్ష్మి లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలన్నారు. బిల్లులు చెల్లించుకుంటే లబ్ధిదారులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఏతుల బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్క అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు అన్నకాడ ఇందిరమ్మ పేరు బలంగా ఉన్నది, కానీ కడుతున్న అమ్మలు మాత్రం రోజుకింత బలహీనమైపోతున్నారు. మరి ఈ విషయం పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు, అదే రకంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వెంటనే ఈ సిద్దిపేట జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల బాధలను తీర్చాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలకు కొన్ని ఏళ్ళుగా వాళ్ళకు ఒక అలవాటు, వీళ్ళంతా హ్యాబిచువేటెడ్ అఫెండర్స్ లాగానే ఈ పేదవాని అవసరాన్ని ఆశను వాళ్ళ రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. కాబట్టి ఈ ఇందిరమ్మ పథకం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మంత్రులు గ్రహించాల్సింది ఏంటంటే ఈ పేపర్ ప్రకటనలేమో లక్షలల్లా, మంజూరీ వేలల్లా, అంటే ఏది ఇండ్లు మంజూరు చేస్తుడు వేలల్లో చేస్తున్నారు, బిల్లులు మాత్రం వందల ఇండ్లకే మంజూరు చేస్తున్నారు. ఇట్లయితే మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ ఈ ఇల్లు కట్టినోళ్ళు మరి ఎంత అవస్థల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు అన్న విషయాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ నాయకులు కానీ, అదే రకంగా అక్కడ రాష్ట్రంలో ఈ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి ఇక్కడ జిల్లా అధికారులు ప్రత్యేకించి హౌసింగ్ పీడీ అంటే ఈ జిల్లాకు సంబంధించిన హౌసింగ్ డిపార్ట్మెంటు అధికారులు కూడా మరి వెంటనే చొరవ తీసుకొని మరి వీళ్ళ బాధలు తీర్చాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలన కొనసాగిస్తూ ఉంది, కక్షపూరిత పాలన కొనసాగిస్తూ ఉంది, రాక్షస పాలన చేస్తూ ఉంది. ఎందుకంటున్నాం ఈ మాటలు అంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు చారాన ఇచ్చి బారాన క్రెడిట్ తీసుకుంటామని అపోలో ఉన్నారు వాళ్ళు. ఇలా 5 లక్షల ఇల్లు మంజూరు చేసి ఒక లబ్ధిదారుడు 20 లక్షలతో ఇల్లు కంప్లీట్ చేస్తుంది. ఇంతకుముందు మా మిత్రుడు సాయన్న చెప్పినట్టుగా ఫైనల్ బిల్లుల కోసం వేచి చూడడం, రిబ్బన్లు కట్ చేసి ఇళ్ళలో గృహప్రవేశం చేస్తారు. మీరు ఇచ్చింది చారాన, లబ్ధిదారుడు పెట్టింది బారాన. సరే, ఇచ్చిన చారణ కోసం బారాన క్రెడిట్ కోసం వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నప్పుడు మరి ఫైనల్ బిల్ కంప్లీట్ ఇవ్వాలి కదా. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ లబ్ధిదారుల కోసం కోర్టు దాకా పోవాల్సి వచ్చింది. కోర్టు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చిండ్రు, కానీ ఇంకా తారతమ్యం చేస్తూనే ఉంది. మరి వాళ్ళు మనుషులు కాదా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రొసీడింగ్లు తీసుకొని ఇండ్లు నిర్మాణం చేసినందుకు పాపాత్ములు లేరు వాళ్ళు బీద లబ్ధిదారులు కాదా? తక్షణమే మా హరీష్ రావు గారు ఏదైతే కోర్టుకు పోయి డిమాండ్ చేసిండో వారికి అనుగుణంగా ఇల్లు పూర్తయితే ఇల్లు పూర్తి పైసలు ఇవ్వాలి, ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్లలో ఎంత ఇస్తున్నారో అంత పైసలు ఇవ్వాలి. అదేవిధంగా ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ బిల్లు ఇచ్చుకుంటూ ఆ ఇల్లు కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఇలా పాడుబాటిన లెక్క పాపం వాళ్ళు వస్తాయనే ఆశతోని ఇలా అట్లే పెట్టుకున్నారు కొంతమంది లబ్ధిదారులు. కొంతమంది కట్టుకున్నారు, అప్పుల పాలయ్య రోడ్ల మీద పడుతున్నారు. నువ్వు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ వల్ల అప్పుల పాలు కాబట్టి గతంలో గృహలక్ష్యం తీసుకుని ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు అప్పుల పాలయ్య. సో ఈ కక్షపూరిత పాలన కరెక్ట్ కాదు అని నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద చాలామంది లబ్ధిదారులు ఈరోజు ఫైనల్ బిల్లు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళకు ఎవరైతే కట్టుకున్నారో వారందరూ కూడా గృహప్రవేశాల పేరు మీద గృహప్రవేశాలు కూడా అయిపోయి మరి ఇందిరమ్మ కలర్ వేయాలంటే కూడా కలర్ లేచినటువంటి ఇండ్లకు కూడా ఇవాళటి వరకు మరి ఆ ఫైనల్ బిల్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఎంతో కష్టపడి వీళ్ళు ఏదో ఇస్తారని ఆశపడి వాళ్ళు కట్టుకున్నారు. మరి వాళ్ళు అప్పులలో మీద పడి తిరుగుతూ ఉన్నారు, అప్పులు చేసి ఇల్లు కట్టుకొని ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు, రోడ్ల పాలవుతూ ఉన్నారు. మరి మంత్రులు ఈరోజు జిల్లా మంత్రి కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు పట్టించుకొని మరి ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు వచ్చే విధంగా, బిల్లులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, మరి అదేవిధంగా గతంలో
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గృహలక్ష్మి పేరు మీద మంజూరీ ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ పథకం శాంక్షన్ అయితే లబ్ధిదారునికి బిల్లులు ఇవ్వాలి తప్ప మరి ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి ఈ ప్రభుత్వంలో ఇయ్యమనే విధంగా ఏ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లపై